నా పేరు ఉత్తూరి ఆదిలక్ష్మి. కాకర్ల సురేష్కి ఈ గొడవలకి ఎటువంటి సంబంధం లేదు, కానీ కావాలని అమ్మాయి ఆయన మీద ఆరోపణలు చేస్తుంది. ఆయన ప్రభుత్వంలోకి రాక తలికి నుంచి ఈ గొడవలు ఉన్నాయి. గత 13 సంవత్సరాల నుంచి ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ 5 సంవత్సరాల నుంచి విపరీతంగా హింసిస్తూ ఉంది. వాళ్ళ అన్నను ఒక కారణం ఆ అమ్మాయిను. అందుకని ఆ కుటుంబానికి ఊరి ప్రజలు మొత్తం అండగా నిలబడతాము. వాళ్ళకి ఆ కుటుంబానికి మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అందరికీ నా నమస్కారం. నా పేరు ఉత్తూరి జయమ్మ. ఎన్నికల వరమ్మ. నేను ఒక ఇంట్లో పెరిగిన వాళ్ళని. ఆమె తన బిడ్డలైనటువంటి రజిత, రమేష్ ఇద్దరు రజితాకే పక్షపాతంగా అంతా చేసింది. రమేష్ తన కొడుకుని, తన బిడ్డల్ని దారుణంగా అన్యాయం చేసింది. ఈ అన్యాయాన్ని సహించలేకుండా ఉన్నాము. రజితాన్ని నేను అడిగితే కలిసినప్పుడు 2 పర్యాయములు ఇల్లు నీకు అవసరం అంటే నాకు అవసరం లేదన్నది. సరే మీ అమ్మ పేరు మీద రాసేసి నీ పేరు మీద నుంచి తప్పుకొని చెప్పినాను. ఏం లేదు, అయినా మీ అన్న పిల్లల్ని నువ్వు ఎందుకు హింసిస్తున్నావు, వాళ్ళని ఒక మానవత్వంతోనన్నా వదిలేస్తే వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతారని చెప్పినాను. ఈ విధంగా చేస్తుంది, కానీ ఇది చేయటం న్యాయం కాదు. మీరే ఆలోచించి ఆ పిల్లలకి వాళ్ళ అమ్మకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రజిత ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేకి సంబంధం లేదు. ఈ గ్రామంలో వెలిగళ్ళ రమేష్ చనిపోయాడు. ఆ రమేష్ రజిత, ఆ రమేష్కే అన్యాయం జరిగింది. కానీ రజితకి ఎలాంటి అన్యాయం జరగలేదు. ఈ గ్రామంలో ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు. అది జరిగి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలప్పుడు కూడా నేను కూడా మాట్లాడాను ఆ అమ్మాయితో. అమ్మ ఎడన్నా కూర్చొని మాట్లాడుకోండి అమ్మ, పోలీస్ స్టేషన్కి పోగాకండి. ఆ అమ్మాయి ఊరి మాట వినలేదు. ఆ అమ్మాయి పోలీస్ స్టేషను, ఆర్డీఓ ఆఫీసు, ఇంకొక ఆఫీసుల చుట్టూ తిరిగేది, ఇదే చేస్తూ ఉంది. అన్యాయం అయితే రమేష్ కుటుంబానికి జరిగింది. ఎమ్మెల్యే గారికి వచ్చి 2 సంవత్సరాలు అయితే ఆయనకేం సంబంధం ఉంది దీంట్లో? ఇది వాళ్ళు కోర్టు కేసుకొని ఉంది. ఆ అమ్మాయి ఎస్పీల దగ్గరికి వెళ్తుంది, డిఎస్పీల దగ్గరికి వెళ్తుంది. ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు? ఎస్పీకి కూడా చెప్తారా ఇది వద్దని? ఎమ్మెల్యే గారు న్యాయం చేయమని చెప్తారు, అంతేగాని ఇవన్నీ చెప్పరు కదా. ఇది అన్యాయము. రజిత అనేది అన్యాయము. వాళ్ళ బంధువులు ఉన్నారు కదా, వాళ్ళు కూర్చొని సామరస్యంగా చేసుకోకుండా ఎమ్మెల్యేకి చుట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్? అధికారులకి, రాజకీయ నాయకులకి చుట్టడం ఎంతవరకు కరెక్ట్? రాజకీయ నాయకులు ఎవరు పిలిస్తే వాళ్ళతో మాట్లాడతారు. దానికి సంబంధం ఉంది. ఎమ్మెల్యేకి రాజకీయానికి సంబంధం లేని విషయం ఇది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సమస్య, వాళ్ళు కూర్చొని గ్రామస్తులు సరి చేసుకోవాల్సిన సమస్య. కానీ ఇది ఇతరులకు ఎవరికి సంబంధం లేదు. నమస్తే సార్, నాది వెనిగళ్ళ రమేష్ భార్యని. నేను ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళింది. మరి ఆ అమ్మాయికి ఏం సంబంధము? మా అమ్మాయికి ఏం సంబంధం సార్? మాకు న్యాయం జరిగేటట్టు చూడండి. ఇలా ఉన్న ఆస్తులన్నీ రాపించుకొని, ఇల్లు కూడా రాపించుకొని తీసుకెళ్లిపోయి ఆడబెట్టుకొని నీ అంతు తేలస్తాను అని అనింది. సంక్రాంతికి వచ్చిన రోజు తీసుకొని పోయిన తర్వాత 4-5 నెలలకే రాపించుకొని వాళ్ళ అమ్మని తీసుకుపోయి అక్కడ పెట్టుకున్నది. ఇప్పుడు నాకు అదే కావాలి, నన్ను ఇంట్లోకి రానిలేదు, చేయనీలేదని మాట్లాడుతుంది. ప్రతి దిక్కడ ఆఫీసుల చుట్టూ నా భర్తని ప్రతి చెక్కలా తిప్పుతానే ఉంది. ఇదేందిరా నాయన, నాకు ఏం తెలియకపోయినా ప్రతి దిక్కలకి పిలవనంపిస్తా ఉంది. ఇట్లా నా భర్త చచ్చిపోయిన తర్వాత నా తమ్ముడు తోడబుట్టిన వాడు వచ్చి హెల్ప్ చేస్తాడు కదా, మరి నా మద్దులు ఇద్దరు అదేదో మాట్లాడాడు చేశాడని ఒట్టొట్టి అన్నీ చెప్పేసి నిందులు వేసి వాళ్ళ మీద కేసులు పెట్టింది. డెప్యూటీ సర్టిఫికేట్ల కోసము అప్పలనాయుడు అనే అతని నుంచి సమాచారం అందుకొని పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్లి నాకు సర్టిఫికేట్లు, ఫ్యామిలీ సర్టిఫికేట్లు ఇవ్వండి అని అడిగింది. సర్టిఫికేట్ కోసము దానికోసము పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళింది. మరి ఆమెకేమి సంబంధము అని నేను కోరుకుంటున్నాను. కాకర్ల సురేష్కి ఎలాంటి సంబంధం లేదు దీంట్లో ఇన్వాల్వ్ కావడానికి. 5 సంవత్సరాల నుంచి మాకు జరగతానే ఉన్నాయి. మాకు అధికారులు న్యాయం చేయండి కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు కోసు ప్రసాద్. ఈ కమ్మపాలెం గ్రామంలో 65 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో 50 కుటుంబాలు నాయుడు గారు ఉన్నారు, 15 కుటుంబాలు యాదవాస్ మేమున్నాము.
ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే ఏ అధికారి అయినా వచ్చి ఈ గ్రామంలో ఇంటింటి తిరిగి ఎంక్వైరీ చేసుకోండి. ఆ అమ్మాయి తట్టు న్యాయం ఉందంటే ఆ అమ్మాయికే చేయండి. ఈ గ్రామం మొత్తం ఈడ తట్టు ఉంది. ఎందువల్ల ఉందంటే ఆ అమ్మాయి చేసింది అక్రమం, మాకు తెలుసు అది. ఎందువల్లంటే మా ఇంటి పక్కన చేను పక్కన ఉన్నది కాబట్టి ఆమె బైపాస్ పోయింది. నా చేను ఆమె బైపాస్ పోయింది 1/2 కిలోమీటర్ అవతల. ఆమె చేను 5 కోట్లు 4 కోట్లు అమ్మేంత సీన్ లేదు. కాకర్ల సురేష్ గారికి ఎలాంటి సంబంధం లేదు. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక కుటుంబ విషయం. ఈ కుటుంబ విషయం 5 ఏళ్ల నుంచి జరుగుతుంది. 1 ఏళ్ళు కదా 2 ఏళ్ళు కాదు, 5 ఏళ్ల నుంచి ఈ కుటుంబంలో కలపాలు ఈ ఆస్తు తగాదాలు జరుగుతాయి. వాళ్ళ అన్న చదువుకోనందువల్ల ఆ అమ్మాయి తెలివితేటంతో వాళ్ళ అమ్మని ఆకట్టుకొని వాళ్ళ నాయన్ని చంపేసి ఈ విధంగా అధికారులు కాడిపోయి అన్ని డాక్యుమెంట్లు తయారు చేసింది. దీంట్లో రాజకీయ ప్రమేయం ఎలాంటిది లేదు. అధికారులు కూడా అన్ని వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు, అందరిని చూసుకున్నారు, పోయారు. ఈ తట్టు న్యాయం వీళ్ళ తట్టుంది. వాళ్ళ నాయన మానసికంగా 40 ఏళ్ళోడు, మాకంటే చిన్నవాడు, 40 ఏళ్ళోడు మానసికంగా వాళ్ళ చెల్లి దెబ్బకి నలిగి చనిపోయాడు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏం చేయాలా? అదేమంటే వాళ్ళ అమ్మని అండగా పెట్టుకుని వీళ్ళు నానావిధంగా కోర్టులకి వాటికి వీటికి తిప్పి వాళ్ళేం పోయేవాళ్ళు. నిద్రలేసి వ్యవసాయం చేసుకోవాలి, బర్రెలు మేపుకోవాలి, కుటుంబం పోషించుకోవాలి. వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగతారా లేకపోతే వీళ్ళు కుటుంబాన్ని పోషించుకోవాలి? ఎలా చేయాలి? ఏ అధికారి అయినా రండి. ఇది మేము చెప్పేది చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్ గారికి కానీ ఈడకేం అన్యాయం జరగల. వచ్చి కాకపోతే ఊళ్ళో అధికారులు ఎంక్వైరీ చేసుకోమండి. ఏ అధికారిని ఎంక్వైరీ చేసుకో. ఆ అమ్మాయి తోటి నలుగురున్నా సరే మేము వాళ్ళకి అమ్మాయికి వదిలేస్తాం. ఆస్తి కానీ ఆ కుటుంబాలు కానీ మేమే దానికి సపోర్ట్. కాబట్టి వీళ్ళ కుటుంబాలకు మాత్రం న్యాయం చేయాలి. దీంట్లో ఎటువంటి అక్రమం లేదు, అన్యాయం లేదు. చేసిపోయింది అమ్మాయి, విజయవాడలో చేరింది, అందరు అధికారులకు లంచాలు ఇచ్చింది, అంతా ఆస్తులు అంతా రాపించుకోమైంది. పెళ్లి అయిపోయినాక ఆస్తులను తీసుకుని మళ్ళీ వీళ్ళకి వచ్చిన ఆస్తులు కూడా రాపించుకోమా. ఎట్లా బతకాలి? వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఎట్లా బతికించుకోవాలి? కాబట్టి దీన్ని అందరూ ఎంక్వైరీ చేసి, ఏ అధికారి అయినా సరే ఎంక్వైరీ చేసి ఈ గ్రామంలోకి వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. దీంట్లో కాకర సురేష్ గారికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన వచ్చింది 2 సంవత్సరాలు అయింది. ఇది 5 ఏళ్ల నుంచి జరుగుతా ఉంది. ఇది దానికి ఎట్లాంటి సంబంధం లేదు. ఎన్ని బోకస్ మీడియాలు బోకస్ వ్యవహారం చేస్తే మాత్రం ఇదంతా జరిగేదిగా. ఊళ్ళోకి రండి, ఏ అధికారి అయినా ఊళ్ళోకి రండి, ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేయండి. మేము వాళ్ళకి బంధువులం కాదు, వీళ్ళకి బంధువులం కాదు, కాబట్టి గ్రామస్తులం. అది దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.